నేను రీసెంట్గా ఒక గ్రాఫిక్ కార్డ్ బుక్ చేశాను అనమాట, బెస్ట్ కంప్యూటర్స్ అని. ఇది మనకి యాక్చువల్లీ ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్లో రెగ్యులర్గా మన సైట్స్ ఏవైతే ఉన్న ఆఫీషియల్ సైట్స్ అక్కడ అవైలబుల్ లేదు. ఈ కార్డ్ గురించి నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తాను అనమాట. వెయిట్ చేస్తుంటే నాకు బెస్ట్ కంప్యూటర్స్ అని, ఇది చూడండి, బెస్ట్ కంప్యూటర్స్ అని ఈ వెబ్సైట్. నేను అసలు ఎప్పుడు ఈ వెబ్సైట్ నేను ఎప్పుడు ఏ ప్రోడక్ట్ కొనలేదన్నమాట. ఇది నాకు కూడా కొత్తే. కాకపోతే నేను మామూలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ కాకుండా డిఫరెంట్ సైట్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ ఏబీసీ, బ్యాంగుడ్ ఇప్పుడు మేబీ నట్లేదు అనుకుంటా. బ్యాంగుడ్ కానీ, ప్రైమ్ ఏబీసీ, వేదాంత్, ఇలాంటి కొన్ని సైట్స్ ఉన్నాయి కదా. ఆ సైట్స్లో కొన్ని ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, కొన్ని ప్రోడక్ట్స్ కొన్నాను. సో ఆ ఎక్స్పీరియన్స్ మీదే ఇది క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాను, కానీ నాకు డౌటే ఉండాలి వస్తుందా రాదా అని ప్రోడక్ట్. బట్ వచ్చింది. నేను ఇప్పుడైతే ఇదేంటంటే గ్రాఫిక్ కార్డ్ అన్నమాట. కంప్యూటర్లో మనం గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది కదా, గ్రాఫిక్ కార్డ్ ఇది. సో ఇది ఒకసారి అన్బాక్స్ చేసి చూద్దాం, ఇది యాక్చువల్ జెన్యూనా, ఒరిజినల్ కాదా అనేది. నాకైతే ఆ పర్సన్ నాకు ఫోన్ చేశాడు, తర్వాత బుక్ చేసి కన్ఫర్మ్ చేయడానికి నాకు ఫోన్ చేశాడు. నాకైతే నైస్గా మంచిగా మాట్లాడాడు. నేను అన్నాను కన్ఫర్మే, ఫ్రాడ్ ఏం లేదు, నాకు అవసరం ఈ ప్రోడక్ట్. అమెజాన్లో గట్టా నేను వెతికాను, నాకు దొరకలేదు. మీ దగ్గర అవైలబుల్గా ఉందని చూపించింది. సో అందుకనే నేను బయట కొన్నాం, నాకు తెలుసు, నాకు జెన్యూనే కావాలి, 100% కావాలి అని చెప్తేనే వాళ్ళు పంపించడం, కొరియర్ చేశారు అక్కడ నుంచి. నేను అన్న క్యాష్ ఇచ్చేస్తాను. నేను యాక్చువల్గా జనరల్గా ఇప్పుడు కొన్నా నా క్రెడిట్ కార్డ్ మీద కొంటా, ఏ ఐటెం కొన్నా నా క్రెడిట్ కార్డ్ వాడుతుంటా. బట్ ఈ ప్రోడక్ట్ నాకు అనిపించింది, ట్రైలాగా బుక్ చేశాను అనమాట. వస్తే వచ్చింది అన్నట్టు వచ్చింది. ఇది ఇంటెల్ కంపెనీ గ్రాఫిక్ కార్డు, జిగాబైట్ మ్యానుఫ్యాక్చర్ చేసింది. జిగాబైట్ కాకుండా ఇంకొక 3 కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది దీన్ని. ఒకటి ఎస్రాక్, ఒకటి ప్రెడిటర్, ఒకటి. ఇవి జిగాబైట్ కాకుండా ఇంక ఈ 2 కంపెనీస్ కూడా ఈ కార్డ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. జిగాబైట్ ఉన్న ఎస్రాక్ది సేమ్ ప్రైస్ అనమాట, 13,000 ఉంది. ప్రెడిటర్ది ఏమొచ్చి మీకు 15,000 ఉందనుకుంటా, 15,000 దగ్గర ఉంది. ఇది బెస్ట్ గ్రాఫిక్ కార్డ్ అనమాట. 20,000 లోపల నాకు బెస్ట్ అనిపించింది ఈ గ్రాఫిక్ కార్డ్. ఎందుకంటే దీనికి ఎన్కోడింగ్, డీకోడింగ్ సపోర్ట్ ఉన్నది. ఎస్పెషల్లీ కోడెక్స్, మీకు ఐడియా ఉంది కదా, వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కోడెక్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్ మనకి. ఎవరైతే ప్రొడక్టివిటీ కోసం వాడతారో, అంటే ఎడిటింగ్ పర్పస్ కోసం ప్రొఫెషనల్గా వాడదాం అనుకుంటారో అలాంటి వాళ్ళకి ఈ కోడెక్స్తో చాలా పని ఉంటుంది అనమాట. ఈ కోడెక్స్ అంటే ఏంటంటే సాఫ్ట్వేర్ డ్రైవర్స్ అనమాట. ఈ సాఫ్ట్వేర్ డ్రైవర్స్ ఏమొచ్చి దేనికి ఉపయోగపడుతుంది అంటే, ఎడిటింగ్ చేసేటప్పుడు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పెడతప్పుడు కానీ, రెండరింగ్కి కానీ ఈ కోడెక్స్ అనేది ఎంత లేటెస్ట్ ఉంటే అంత సపోర్ట్ అనమాట. అంటే తక్కువ మెమొరీతో, సపోజ్ ఒక 10 minutes MP4 ఫైల్ ఉందనుకో, నార్మల్గా ఒక 500 MB ఉందనుకో, ఈ కోడెక్స్ లేటెస్ట్వి మంచి కోడెక్స్ లేటెస్ట్ ఉంటే మీకు ఏంటంటే 350, 400 MBPSలోనే 10 minutes వీడియో, ఇంకా క్వాలిటీ అంటే తక్కువ మెమరీలో ఎక్కువ క్వాలిటీ వస్తుంది అనమాట. కోడెక్స్ లేటెస్ట్ కోడెక్స్ ఉంటే దీనికి AV1 ఎన్కోడింగ్, డీకోడింగ్ సపోర్ట్ ఉంది, అందుకనే కొన్నాను ఈ కార్డు. ఆ కోడెక్స్ AV1 కోడెక్స్ అనేది ఎన్కోడింగ్, డీకోడింగ్ సపోర్ట్ అనేది ఎడిటింగ్లో మనకు చాలా హెల్ప్ఫుల్ అనమాట. అది కాకుండా H.264 మనం మామూలుగా యూట్యూబ్ కోసం ఎక్స్పోర్ట్ కొడుతున్నాం కదా, H.264 ఇది 265కి సపోర్ట్ చేస్తుంది. 265 అంటే ఇంకా అన్నిటి దగ్గర అంత ఇంప్లిమెంట్ అవ్వలేదు, కానీ ఫ్యూచర్లో ఇప్పుడు H.265 అనేది అన్ని దగ్గరలో అంటే మామూలుగా ఇప్పుడు అది బెటర్ అవుతుంది కాబట్టి ఇంకా అన్ని డివైజెస్లో దాని సపోర్ట్ వస్తే అప్పుడు కూడా మనకి గ్రాఫిక్ కార్డ్ చాలా బాగుంటుంది. ప్లస్ దీనికి XES సపోర్ట్ ఉంది. XES ఇది ఏదైతే ఉందో ఈ XES అంటే ఏంటంటే అప్స్కేల్ చేస్తుంది. సపోజ్ మీరు వీడియో గేమ్ HD క్వాలిటీలో వీడియో గేమ్ ఆడుతున్నారు అనుకోండి, దాన్ని లైట్గా అప్స్కేల్ చేస్తుంది, అంటే కొంచెం షార్ప్ చేస్తుంది, క్వాలిటీ కొంచెం పెంచుతుంది, వీడియో క్వాలిటీ, HD క్వాలిటీని ఇంకొంచెం బెటర్ చేస్తుంది. ఇది డైరెక్ట్ X అనేది, ఇది కూడా మనకు చాలా, ఇది పెర్ఫార్మెన్స్, ఈ డైరెక్ట్ X అల్టిమేట్ అనేది ఇది పెర్ఫార్మెన్స్ చాలా పెర్ఫార్మెన్స్ ఉంటుంది దీనికి. నార్మల్గా ఉండే GPU ప్రాసెసర్ మీద ఇది ఒక 10 to 15% బూస్ట్ చేస్తుంది డైరెక్ట్ X అన్నది. ఇది ఇంటెల్ ఆర్క్ 3 అంటే ఇది ఏంటంటే, ఇది ఇంటెల్ ఆర్క్ చూడండి, ఇది జనరేషన్ అనమాట, అంటే ఇంటెల్లోని ఫస్ట్ జనరేషన్ ప్రాసెసర్ ఇది ఇంటెల్ ఆర్క్ 3 సిరీస్ అనమాట. 3 సిరీస్లోని మీకు ఇంటెల్ ఆర్క్ 3 సిరీస్లో 380, ఇది 5 సిరీస్ ఉంది, 7 సిరీస్ కూడా ఉంది. ఇది స్టార్టింగ్ సిరీస్ అనమాట, అంటే 3 సిరీస్ అనమాట. ఈ ఇంటెల్లోని 3 సిరీస్లోని ఇంటెల్ ఆర్క్ 380 ఈ గ్రాఫిక్ కార్డు. ఇది విండ్ టర్బైన్, అంటే విండ్ ఫోర్స్ అంటే నథింగ్ బట్ ఆ ఫ్యాన్ ఏదో ఉంది కదా, డబుల్ ఫ్యాన్ ఉంది కదా, అదే అనమాట. ఇది మనకి జిగాబైట్ అన్నది తైవాన్ కంపెనీ అనమాట. ఇది చైనా కాదు, తైవాన్ కంపెనీ, వియట్నాం కూడా కాదు.
మనకి తైవాన్ కంపెనీ ఇది జిగాబైట్ అనేది. వీళ్ళు మదర్ బోర్డులు మదర్ బోర్డ్స్, మళ్ళీ పవర్ సప్లై యూనిట్, కంప్యూటర్తో పవర్ సప్లై యూనిట్ ఉంటుంది కదా, ఏంటంటారు దాన్ని, SMPS అంటారు కదా, అది మదర్ బోర్డ్స్, పవర్ సప్లై యూనిట్లు, గ్రాఫిక్ కార్డ్స్, ఇవన్నీ జిగాబైట్ చాలా పెద్ద జాయింట్ కంపెనీ ఇది. మనకి మీకు చాలామందికి టెక్నికల్ సైడ్ ఉన్న ఈ కంపెనీ గురించి బాగా తెలిసి ఉంటుంది. జిగాబైట్ అనేది వన్ ఆఫ్ ద బీస్ట్ అన్నమాట కంపెనీ ఇది, చాలా మంచి పెద్ద కంపెనీ ఇది. సో ఇది గ్రాఫిక్ కార్డు, ఇది బిల్ అనమాట, బెస్ట్ కంప్యూటర్స్ది. ఇది అడ్రస్, షాప్ అడ్రస్. నాకు ఇది బెస్ట్ కంప్యూటర్స్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. యాక్చువల్గా పంపిస్తారు లేదా అనుకున్నా కానీ పంపించారు, జెన్యూన్ ప్రోడక్ట్. ప్రైస్ నాకు ఇంత పడ్డది, నాకు 13,356 రూపాయలు. GST కూడా చూడండి మీకు అందులోనే అడ్జస్ట్ చేశాడు, అంటే 11,000 ప్రైస్ వేసేసి GST అందులోనే అడ్జస్ట్ చేశాడు. ఇది గ్రాఫిక్ కార్డు. ఈ గ్రాఫిక్ కార్డులో ప్లస్ ఏంటంటే మీకు ఈ బడ్జెట్లో అన్ని 4GB వర్చువల్ ర్యామ్ అన్నది, అంటే ర్యామ్ అన్నది 4GB ఉంటుంది ఈ బడ్జెట్లోని, కానీ దీనికి 6GB ర్యామ్. ఇది ఒకటే ప్లస్ పాయింట్ మనకి ఈ కార్డు తీసుకుంటే. అంటే 20,000 లోపల అన్ని కార్డ్స్కి 4GB ర్యామే ఇస్తున్నారు, బట్ దీనికి 6GB ర్యామ్ ఉంది. అది మేజర్ ప్లస్ పాయింట్ ఈ కార్డుకి. ఇది తీసుకోవడానికి మెయిన్ కారణం కూడా ఇదే. ఇది బెస్ట్, ఇది క్వాలిటీ, బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నాకు ప్లాస్టికే అనుకుంటా, ఇది అల్యూమినియం కాదనుకుంటా. సౌండ్ అయితే లేదు, ఇది ప్లాస్టికే. ఇది లోపల ఉంది కదా, ఇది అల్యూమినియం లైట్ మెటీరియల్. ఇది హీట్ సింక్ డిజైన్. ఇది లోపల హీట్ సింక్ డిజైను. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ జిగాబైట్ మీకు ఆల్వేస్ బాగుంటుంది, మంచి బిల్డ్ క్వాలిటీ ఉంటుంది వీళ్ళది. ఎందుకంటే వీళ్ళు పవర్ సప్లై యూనిట్, మదర్ బోర్డు. నేను ఈ గ్రాఫిక్ కార్డ్ తీసుకోవడానికి ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే నాది ప్రాసెసర్, నా కంప్యూటర్తో ప్రాసెసర్ ఏమో వచ్చి ఇంటెల్ ప్రాసెసర్, మదర్ బోర్డు ఏమో జిగాబైట్. సో అందుకని ఇది తీసుకున్నాను. ఇది తీసుకుంటే నాకు ఏంటంటే ఇంటెల్ కంప్యూటర్, ఇంటెల్ CPU, మదర్ బోర్డ్ జిగాబైట్ కాబట్టి నాకు ఈ గ్రాఫిక్ కార్డ్ ప్రాపర్గా సింక్ అవుతుంది అనిపించింది. అంటే నాకు అట్లీస్ట్ ఒక 5 to 10% ఎడ్జ్ ఉంటుంది అనిపించింది ఈ గ్రాఫిక్ కార్డు. ఇందులో ఇంకొక 2 వేరియేషన్, ఇంకొక 2 కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాను కదా, అందులో ఎస్రాక్ అయితే సింగిల్ ఫ్యానే ఉంటుంది ఎస్రాక్ది, అది సేమ్ ప్రైస్ 13,000. ఇంకొకటి ప్రిడేటర్ ఉంది. ప్రిడేటర్ అనేది మీకు అది డబుల్ ఫ్యాన్ వస్తుంది, బట్ దీనికన్నా 2,000 కాస్ట్ ఎక్కువ, బట్ సేమ్ గ్రాఫిక్ కార్డ్, మీకు ఏం చేంజ్ ఉండదు. అది ఇంకో 2,000 అడిషనల్గా ఉంది, బట్ నాకు ఇది కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి నేను తీసుకున్నాను. నాకు ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది, ఈ కార్డ్ అనేది నా సిస్టమ్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇది అల్యూమినియం కాదు, ఇది ప్లాస్టిక్. ఇది అల్యూమినియం. ఈ లోపల ఏదైతే ఇది ఉంది, ఇదంతా లోపల కంప్లీట్గా ఉంది, చూసారా ఇదంతా. ఈ ప్లేట్ అనేది అల్యూమినియం ప్లేటు, హీట్ సింక్ డిజైన్. ఇది హీట్ సింక్ డిజైన్ అనమాట. ఇది అంటే హీట్ని అబ్జర్వ్ చేస్తుంది కంప్లీట్గా. 6 పిన్ పవర్, ఇది పవర్ ఇందులోకి వెళ్తుంది అనమాట. 6 పిన్ పవర్ సప్లై. ఇది మెయిన్ బోర్డు. దీనికి మీకు 2 HDMI పోర్ట్లు, 2 డిస్ప్లే పోర్ట్లు ఇచ్చారు. మీరు మోస్ట్లీ డిస్ప్లే పోర్ట్ ఏదైతే DPN ఉందో డిస్ప్లే పోర్ట్, అది HDMI కాకుండా డిస్ప్లే వాడండి మోస్ట్లీ. అంటే డిస్ప్లే వన్ సైడ్ ఉండాలి, ఇంకొక సైడ్ HDMI ఉన్నది మీ సిస్టంలోకి. HDMI కనెక్ట్ అవుతుంది, ఇక్కడ డిస్ప్లే పోర్ట్లో కనెక్ట్ చేయండి. మంచి కాంబినేషన్. HDMI కన్నా డిస్ప్లే పోర్ట్ ఇంకొంచెం బాగుంటుంది. HDMI కూడా బాగుంటుంది, బట్ డిస్ప్లే పోర్ట్ దాని మీద ఇంకొంచెం బెటర్ ఉంటుంది. ఫ్యాన్ క్వాలిటీ, ఫ్యాన్ ప్లాస్టిక్ క్వాలిటీ నార్మల్ ఉంది, బట్ ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఇది క్వాలిటీ బాగుంది. ఈ ప్లాస్టిక్ క్వాలిటీ చాలా బాగుంది. అల్యూమినియం అనుకున్నాను నేను యాక్చువల్లీ స్టార్టింగ్ చూడగానే, ఎందుకంటే దీని మీద కొంచెం మ్యాట్ ఫినిష్ లాగా ఇచ్చాడు. మ్యాట్ ఫినిష్ లాగే చిన్న సైనీతో ఇచ్చాడు, బాగుంది. ఇది చూసి అల్యూమినియం అనుకున్నాను, బట్ ఇది ప్లాస్టిక్, అల్యూమినియం కాదు. ఇది కూడా ప్లాస్టిక్. ఇది నార్మల్. ఈ ప్లాస్టిక్ క్వాలిటీ బాగుంది, కానీ ఈ ప్లాస్టిక్ క్వాలిటీ అంత బాగాలేదు. ఇది నార్మల్గా ఉంది, ఇది చాలా యావరేజ్గా ఉంది. బట్ అయినా పర్లేదు, దీనికి ఏం పెద్ద ప్రాబ్లం లేదు, కానీ మనకి ఇది మెయిన్ ఉండాలి. ఈ లోపల హీట్ సింక్ చూసారు కదా, కరెక్ట్గా ఉంది. ఓకే, ఇంకేమున్నాయి ఇందులో చెప్పాల్సినవి? ఐ థింక్ అంతే. మీకు ఈ డేటా సరిపోతుంది గ్రాఫిక్ కార్డ్కి సంబంధించి. సో చూసుకోండి, మీకు ఇది గ్రాఫిక్ కార్డు. గ్రాఫిక్ కార్డులో జనరల్గా 4 రేంజెస్ ఉంటాయి. లో ప్రొఫైల్ గ్రాఫిక్ కార్డు, బేసిక్ గ్రాఫిక్ కార్డు, మిడ్ రేంజ్ గ్రాఫిక్ కార్డ్స్, అల్టిమేట్ గ్రాఫిక్ కార్డ్స్, అంటే ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్ కార్డ్స్. ఎక్స్ట్రీమ్ అంటే హై ఎండ్ గేమ్స్ ఆడొచ్చు ఇందులో ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్ కార్డ్స్. మిడ్ రేంజ్ గ్రాఫిక్ కార్డ్స్ అంటే హై ఎండ్ గ్రాఫిక్ కార్డ్స్, అంటే మీకు 50, 60, 70, 80,000 అన్ని హై ఎండ్ గ్రాఫిక్ కార్డ్స్. దీంట్లో గేమ్స్ గట్ట దీని ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది, గేమ్స్ గట్ట సాలిడ్గా ఆడొచ్చు. మిడ్ రేంజ్ గ్రాఫిక్ కార్డ్స్ అంటే గేమింగ్ గట్ట బాగా సపోర్ట్ చేస్తుంది, ఎడిటింగ్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ అన్ని కోడెక్స్లో వచ్చేస్తాయి ఇందులో.
ఈ రెండిట్లో కొడెక్స్లు గట్ట అన్ని సపోర్ట్ ఉంటుంది. బట్ బేసిక్ గ్రాఫిక్ కార్డ్స్ అంటే 20,000 బిలో ఏదైతే గ్రాఫిక్ కార్డ్స్ ఉంటాయో అవన్నీ బేసిక్ మోడల్లోకే వస్తుంది. మీకు ఇందులో మీ గేమింగ్ కూడా ఉంటాయి కొన్ని. మనకి ఏఎండి గ్రాఫిక్ కార్డ్స్లో 20,000 బిలోలో కూడా గేమింగ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఫ్రీక్వెన్సీ గట్ట. బట్ కొన్ని కొడెక్స్ మిస్ అవుతుంది అనమాట, బేసిక్ మోడల్ గ్రాఫిక్ కార్డ్స్. బట్ ఇది బేసిక్ మోడలే, ఇది 20,000 లోపలే అనుకోండి. ఇది ఇందులో బెస్ట్ ఏంటంటే ఇందులో ఫ్రీక్వెన్సీ కూడా గేమింగ్కి ఎంతకాలం అంత సరిపోయేటట్టు ఉంటే, ప్లస్ కొడెక్స్ ఉన్నాయి, అన్ని కొడెక్స్ సపోర్ట్ చేస్తుంది. ఇది ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు వస్తున్న నెక్స్ట్ జనరేషన్కి సంబంధించిన కొడెక్స్ అన్ని మనకి ఇందులో సపోర్ట్ చేస్తుంది. అందుకని చెప్పి నేను ఇది ఎడిటింగ్ పర్పస్ కోసమని తీసుకున్నా. గేమర్స్కి ఇది ఓకే ఉంటుంది, కానీ ఎడిటర్స్కి ఎవరైతే ప్రొడక్టివిటీ వర్క్ చేస్తారో ప్రొఫెషనల్, వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది గ్రాఫిక్ కార్డు. నేను ఇది ఇంకా యూస్ చేస్తాను కాబట్టి ఇంకొక పిక్చర్ క్లియర్ ఇంకొకటి వీడియో చేస్తాను దీని పర్ఫార్మెన్స్ రియల్ టైంలో ఎలాగుందనేది. సో ఇదన్నమాట. ఇది 6GB, మామూలుగా అయితే 4GB ఉంటుంది బడ్జెట్లో. అన్ని గ్రాఫిక్ కార్డు 4GB ఇస్తే ఇది 6GB ఉంది, ఇది ఒక ప్లస్ పాయింట్. సో అందుకనే ఇది అంతే ఈ వీడియోలోనే. ఈ గ్రాఫిక్ కార్డ్ అన్నది నేను ఇంకొక 1 వీక్ వాడి ఇంకొక వీడియో మీకు ఇస్తాను. ఇది మామూలుగా అన్బాక్సింగ్స్లో ఇది కాకుండా, ఈ గ్రాఫిక్ కార్డ్ కాకుండా ఇంక కొన్ని మంచి మీ బడ్జెట్లో నార్మల్గా ఒక 50-60,000 లోపల ఏ గ్రాఫిక్ కార్డు ఏ బడ్జెట్లో బెస్ట్ అనేది మీకు ఒక చిన్న షార్ట్ నోట్ ఇందులోనే ఒక 2-3 మినిట్స్ ఎడిషనల్గా యాడ్ చేస్తా వీడియో. సో మీకు గ్రాఫిక్ కార్డ్కి సంబంధించి ఓవరాల్గా పిక్చర్ క్లియర్ అయిపోతుంది అనమాట ఈ ఒక్క వీడియో చూస్తే. నేను ఇది ఎందుకు కొన్నానంటే నాకు ప్రొడక్టివిటీ అవసరం అనమాట. నేను ఎడిటింగ్ కోసం ఈ గ్రాఫిక్ కార్డు. గేమర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, గేమర్స్ అయితే ఇది పెద్దగా అంటే బాగుంటుంది గేమింగ్. ఫుల్ హెచ్డీ గేమింగ్ ఆడచ్చు, ఫుల్ హెచ్డీ క్వాలిటీలో గేమింగ్ ఇందులో ఆడచ్చు. బట్ మీకు ఇంకా ఎక్సలెంట్ గేమ్ క్వాలిటీ కావాలంటే మీకు 6600 XT మోడల్ ఉంది ఏఎండిది. ఆ గ్రాఫిక్ కార్డ్ బాగుంటుంది. నేను లింక్స్ పెడతాను, నేను ఇంకొక వీడియో చేస్తాను కదా, అందులో కంప్లీట్గా ఇస్తాను మీకు గేమింగ్ కోసం ఏది బాగుంటుంది, ప్రొడక్టివిటీకి ఏది బాగుంటుంది, ఏ బడ్జెట్లో ఏ గ్రాఫిక్ కార్డ్ బాగుంటుంది అనేది మీకు ఇందులోనే ఒక షార్ట్ నోట్గా చేస్తాను మీకు. సో మీ గ్రాఫిక్ కార్డ్కి సంబంధించి కొంచెం పిక్చర్ క్లియర్ అయిపోతుంది అనమాట ఈ వీడియో చూస్తే. ఓకే, సో అంతే మరి. చూడండి గ్రాఫిక్ కార్డ్ ఇంకో ఫైనల్గా చూసుకోండి, బాగుంది. మీకు ఎనఫ్ ఇది ఈ బడ్జెట్కి చాలా మంచి బిల్డ్ క్వాలిటీ అనుకోవచ్చు మీరు. ఓకే అంతే అండి, ఉంటా, బాయ్. గూగుల్ క్రోమ్కి వచ్చి ఇగో ఈ పేజ్కి వెళ్దాం. ఈ పేజ్లోకి వచ్చాక అడ్వాంటేజెస్ ఆఫ్ ఏఐ, ఇది ఏవిఐకి సంబంధించి నేను చెప్పాను కదా 3 కొడెక్స్ ఉన్నాయి మనకి. ఏవిఐ అనేది లేటెస్ట్ కొడెక్ అనేది ఇక్కడ చూడండి ఈ పారాగ్రాఫ్లో. AV1 ఈజ్ రిలేటివ్లీ న్యూ వీడియో కొడెక్ డిజైనర్డ్ ఫర్ వీడియో స్ట్రీమ్స్. ఇట్ ఆఫర్స్ సిగ్నిఫికెంట్ అడ్వాంటేజెస్ ఓవర్ ద ఏవిసి కొడెక్ అంటే మనం ఇందాక చూసాం కదా H.264. ఇప్పుడు రెగ్యులర్గా అన్ని దగ్గరలో యూట్యూబ్లో కానీ మీరు ఎక్కడైనా మనం ఎడిటింగ్లో కానీ ఎక్కడైనా వాడే కొడెక్ ఇదే అనమాట, H.264 అనమాట. లేదనుకోండి కొంచెం హై ఎండ్కి వెళ్తే 265 కూడా వాడుతున్నారు అనమాట. ఈ 2 కోడెక్స్ మనకు రెగ్యులర్గా ఇప్పుడు మార్కెట్లో ఫ్లోట్ అవుతుంది అనమాట. ఈ 2 కోడెక్స్ కన్నా ఇంకొంచెం లేటెస్ట్గా ఇంకొక కొడెక్ వచ్చింది ఏంటంటే అది AV1 కొడెక్ అనమాట. ఈ AV1 కొడెక్ ఆప్షన్ ఎన్కోడింగ్ డీకోడింగ్ ఆప్షన్ ఉంది కాబట్టి నేను నా గ్రాఫిక్ కార్డ్ తీసుకున్నాను. ఈ AV1 కొడెక్ ఏంటంటే ఇది రాయల్టీ ఫ్రీ సాఫ్ట్వేర్ డ్రైవర్ సర్వీస్ అనమాట. ఇట్ కమ్స్ ఫ్రమ్ ది ఎలియన్స్ ఫర్ ఓపెన్ మీడియా. ఈ ఎలియన్స్ ఫర్ ఓపెన్ మీడియా అంటే ఇది ఈ టెక్నాలజీ బిహైండ్ ఈ కంపెనీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ChatGPT తాలూకా ఫాదర్ కంపెనీ ఏంటి, ఓపెన్ ఏఐ ఇస్ ద ఫాదర్ కంపెనీ ఆఫ్ ChatGPT కనిపెట్టింది ఓపెన్ ఏఐ సంస్థ అనమాట. మన గూగుల్ తాలూకా ఫాదర్ కంపెనీ ఏంటి, అల్ఫాబెట్ అనేది గూగుల్ ఫాదర్ కంపెనీ. మళ్ళీ మనకి ఇంతకుముందు మనం వాడాం కదా టిక్టాక్ ఫాదర్ కంపెనీ ఏంటి, బైట్ డ్యాన్స్. మీకు పాసిబుల్ అంటే చూడండి, టిక్టాక్ ఫాదర్ కంపెనీ అని బైట్ డ్యాన్స్ అనుకుంటున్నాను నేనైతే. ఒకసారి మీరు గూగుల్ చేసి మీరు కూడా తెలుసుకోండి. ఇవన్నీ మీకు కొంచెం ఇంట్రెస్టింగ్ తెలుసుకోవాలి కదా, మీరు కూడా నేర్చుకోవాలి కదా. సో ఇది ఎలియన్స్ ఫర్ ఓపెన్ ఏఐ అనేది ఈ AV1 కొడెక్ అనేది వీళ్ళే డెవలప్ చేశారనమాట. వీళ్ళకి పార్ట్నర్డ్గా కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫౌండింగ్ మెంబర్స్ వీళ్ళే అయినా, ఈ ఏవిఐ కొడెక్ కనిపెట్టింది వీళ్ళే అయినా, వీళ్ళు ఫాదర్ కంపెనీస్ అంటే పార్ట్నర్స్ అనుకోండి. అమెజాన్ కానీ, సిస్కో, ఇంటెల్, మైక్రోసాఫ్ట్. ఇంటెల్ ఉండడం వల్లే మనకి ఏవిఐ ఇప్పుడు మనకి ఎన్విడియా AMDలో త్వరగా ఇంప్లిమెంట్ అవ్వలేదు, బట్ ఇంటెల్లో ఇంప్లిమెంట్ అవ్వడం మేజర్ కారణం ఏంటంటే ఈ టెక్నాలజీ బిహైండ్ ఈ కంపెనీ ఉంది కాబట్టి మనకి ఇంటెల్ గ్రాఫిక్ కార్డ్లో ఏవిఐ ఎన్కోడింగ్ చాలా తక్కువ బడ్జెట్లో కూడా వచ్చేస్తుంది అనమాట. బట్ ఫ్యూచర్లో మీకు ఎన్విడియా అండ్ AMD ఈ 2 గ్రాఫిక్ కార్డ్స్లో కూడా ఇంప్లిమెంట్ అవుతుంది అది. సో ఇవన్నమాట ఫాదర్ కంపెనీస్. అమెజాన్ కానీ, సిస్కో, ఇంటెల్, మైక్రోసాఫ్ట్, మొజిల్లా, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ మనకి దీని బ్యాకప్ కంపెనీస్ అనమాట, బ్యాకెడ్ కంపెనీస్. సో మనకి
ఇప్పుడు ఈ మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ పారాగ్రాఫ్ చూపడ్డాను మీకు. ఇప్పుడు మనం జనరల్గా చూస్తున్న వీడియో H.264 కొడక్లో ఉంది, లేదా H.265 కొడక్లో ఉంది కదా. మనకు ఫ్యూచర్లో వచ్చే కొడక్ ఏదైతే ఉందో, ఇది AV1 కొడక్ ఏదైతే ఉందో, దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఇంతకన్నా తక్కువ మెమొరీతో ఎక్కువ క్వాలిటీ వస్తుంది కాబట్టి, ఎక్కువ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఈ కొడక్ యూజ్ చేసి మీకు ఈ అమెజాన్లో ఉండే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, ఇంటెల్, ఈ కంపెనీస్, ఈ నెట్ఫ్లిక్స్, అమెజాన్, మనకు తెలుసు కదా మీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ఇవి. ఇందులో వచ్చే కంటెంట్ కంప్లీట్గా మీకు ఈ కంటెంట్ అంతా మీకు ఏవిఏ కొడక్ మీద బేస్ అయి ఉంటుంది. అంటే మీకు క్వాలిటీ చాలా త్వరగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ఈ కొడక్ అనేది ఫ్యూచర్లో మనకి ఇప్పుడు వచ్చే వీడియో ఎడిటింగ్ కానీ, ఆడియో ఎడిటింగ్ కానీ, వీడియో ఎడిటింగ్ కంప్లీట్లీ ఈ ఏవిఏ కొడక్ మీదే ఉంటుంది అనమాట. ఈ H.264, 265 కొంచెం మినిమైజ్ అయిపోద్ది అనమాట. ఈ ఏవిఏ కొడక్ అనేది ఆల్మోస్ట్ జాయింట్ కంపెనీస్ ఇవే కాబట్టి, మీకు నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ కానీ, ఈ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో వచ్చే వీడియో కొడక్స్ అన్ని ఈ కొడక్ మీదే బేస్ అయి ఉంటుంది కాబట్టి, ఇది ఫ్యూచర్గా ఈ కొడక్లో మనకి ఫ్యూచర్లో ఎక్కువ కనిపిస్తుంది అనమాట. చూడండి, ఇందాక మీకు చూపెట్టిన H.264 అనేసి ఇప్పుడు కొంచెం కిందకు వస్తే చూడండి, దాని డిఫరెన్స్ చూడండి. ఈ ఫైల్ అనేది 15 MBPS స్పీడ్లో ఫైల్ మెమొరీ. ఇది H.264 కోడెక్. దీని క్వాలిటీ చూడండి, ఇది దీనికంటే తక్కువ మెమొరీ ఉంది. ఈ ఆల్మోస్ట్ ఈక్వల్ క్వాలిటీ ఆర్ మోర్ క్వాలిటీ అనమాట. ఇది 10 MBPS మెమొరీ తోటి ఈ క్వాలిటీ వచ్చేసింది. క్వాలిటీ కూడా ఇంకొంచెం బెటర్ ఉంటుంది అనమాట. ఇది యాక్చువల్గా సో ఇది యాక్చువల్గా ఈ ఏవిఐ కోడక్ గురించి చెప్పడం కోసం ఈ వీడియోలో కొంచెం చెప్దామని. ఇప్పుడు ఈ ఏవిఐ కోడక్ గురించి మీకు అర్థమై ఉంటుంది. ఈ ఏవిఐ కోడక్ అనేది ఇంతకు ముందుండే కోడక్స్ కన్నా తక్కువ మెమొరీతో ఎక్కువ క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ఈ కోడక్లో మనం ఎక్స్పోర్ట్ చేసామంటే, ఈ కోడక్ పెట్టి మనం ఎక్స్పోర్ట్ చేసామంటే అదనమాట. సో ఈ ఫ్యూచర్లో రాబోతున్న స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్, మీరు ఆన్లైన్లో ఏదైతే కంటెంట్ వాచ్ చేస్తారో అది ఏవి కోడక్ తోటి ఎక్స్పోర్ట్ అయ్యే ఫైల్ కాబట్టి క్వాలిటీ గట్టా ఉంటుంది. సో అందుకని చెప్పి ఈ ఆప్షన్ ఉందని చెప్పి నేను గ్రాఫిక్ కార్డ్ని ఆ AV1 కోడెక్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అన్ని గ్రాఫిక్ కార్డులకి డీకోడింగ్ సపోర్ట్ ఉంది, కానీ ఎన్కోడింగ్ సపోర్ట్ లేదు. ఆల్మోస్ట్ మీకు 20, 30, 40,000 బిలోలో ఉండే గ్రాఫిక్ కార్డ్స్ అన్నిట్లోనూ మీకు ఏవిఐ డీకోడింగ్ ఆప్షన్ ఉందేమో కానీ ఎన్కోడింగ్ ఆప్షన్ లేదు. బట్ నేను కొన్ని గ్రాఫిక్ కార్డులో ఎన్కోడింగ్ డీకోడింగ్ రెండు సపోర్ట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇది ఇంటెల్ బ్యాక్డ్ కంపెనీ కాబట్టి దీంట్లో త్వరగానే ఇంప్లిమెంట్ చేశారు. బట్ ఫ్యూచర్లో మీకు AMD గ్రాఫిక్ కార్డ్స్ అయినా Nvidia గ్రాఫిక్ కార్డ్స్ రెండిట్లోనే ఎన్కోడింగ్ డీకోడింగ్ అని బడ్జెట్లో కూడా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఈ కోడెక్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ అనేది మనకి ఏం దాచుకునేది కాదు. ఇది కూడా ఒక రాబోతున్న రోజులు ఇది కూడా ఈ H.264 లాగే చాలా కామన్ ఫార్మాట్ అయిపోద్ది అనమాట. సో ఇదనమాట ఈ వీడియోలో. ఇప్పుడు ఇది ఈ కోడెక్స్ మనం ప్రాపర్గా చూసుకోవాలి. ఎడిటర్స్ అనేది ఈ కోడెక్స్ మీద బేస్ అయ్యి మనం ఏదైనా గ్రాఫిక్ కార్డ్ పర్చేస్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో ఏదైనా స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్కి ఎక్స్పోర్ట్ చేయాలన్నా గట్ట ఆ గ్రాఫిక్ కార్డ్ ఆ ఫార్మాట్ని సపోర్ట్ చేస్తేనే మీకు గ్రాఫిక్ కార్డు లేటెస్ట్గా ఉండాలి కదా. గ్రాఫిక్ కార్డ్ అనేది ఇప్పుడు మీరు ఎంత వీడియో ఎడిటింగ్ చేసినా కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మనం ఏం క్వాలిటీ ఇచ్చామనేది ఇంపార్టెంట్ అనమాట మీకు. సో ఇదనమాట ఈ ఏవిఐ ఎన్కోడింగ్ అంటే, ఈ ఏవిఐ ఎన్కోడింగ్ డీకోడింగ్ స్ట్రక్చర్ అంటే ఇదనమాట. లేటెస్ట్ వీడియో ఎన్కోడింగ్ టెక్నాలజీ ఇది. సో మీకు ఈ కోడెక్స్ మీద కొంచెం నాలెడ్జ్ వచ్చింది అనుకుంటున్నా. ఇప్పుడు మనం ఈ కోడెక్స్ సపోర్ట్ చేసే ఏ గ్రాఫిక్ కార్డ్కి వెళ్తే బెస్ట్ అని మీరు అడిగితే, నేను ఏ గ్రాఫిక్ కార్డ్ తీసుకోవాలి ఈ సోదంతా మనకి ఎందుకు అని అనుకుంటే, మీకు నేను యాక్చువల్లీగా ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈ పారాగ్రాఫ్ చూడండి, RX 30 సిరీస్ వరకు మీకు డీకోడింగ్ సపోర్ట్ చేస్తుంది. యాక్చువల్గా ఏంటంటే డీకోడింగ్ అంటే ఇప్పుడు ఈ సైట్లోకి వెళ్దాం. ఈ సైట్లోకి వచ్చి చూడండి, గ్రాఫిక్ కార్డ్స్లో మనకి ఇది Nvidia అఫీషియల్ సైట్. ఇది వీళ్ళ సైట్లో ప్రొడక్ట్స్లోకి వెళ్తే ఈ గ్రాఫిక్ కార్డ్స్ చూసారు కదా. ఈ గ్రాఫిక్ కార్డ్లో మనం ఇప్పుడు ఇంటెల్లో అన్ని ఫస్ట్ జనరేషన్, ఇది ఫస్ట్ జనరేషన్లో 300 సిరీస్, 500 సిరీస్, 700 సిరీస్ గ్రాఫిక్ కార్డ్స్ ఎలాగో మనకి Nvidia గ్రాఫిక్ కార్డ్స్ కూడా 30 సిరీస్, ఇప్పుడు 40 సిరీస్ గ్రాఫిక్ కార్డ్స్, ఇవన్నీ 40 సిరీస్లోకి వస్తాయి, ఇవన్నీ 30 సిరీస్లోకి వస్తాయి, ఇది 20 సిరీస్లోకి వస్తుంది, ఇది 16 సిరీస్లోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2060 సూపర్, 2060 RTX 2060, RTX 60 సూపర్, లేదా 1650, 1660 సూపర్, ఈ గ్రాఫిక్ కార్డ్స్ అన్ని ఈ రేంజ్ అనమాట. అంటే ఇవన్నీ బడ్జెట్ గ్రాఫిక్ కార్డ్స్
ఈ 30 నుంచి ఇవన్నీ మిడ్ రేంజ్, ఈ 4060 ఇవన్నీ హై అండ్ గ్రాఫిక్ కార్డ్స్. మీకు మొన్న ఈ వీడియోలోనే చెప్పాను కదా, ఇంతకు బిఫోర్ చెప్పాను కదా, ఇక్కడ ఈ 40 సిరీస్ అంతా మీకు హై అండ్ ఎక్స్ట్రీమ్ వస్తుంది, ఈ 30 సిరీస్ అంతా మిడ్ రేంజ్ గ్రాఫిక్ కార్డ్స్ అనమాట. ఈ 3090, 80, 70, 60 ఇవన్నీ మిడ్ రేంజ్. ఈ 20 అనేది 60 ఇవన్నీ మీకు బేసిక్ గ్రాఫిక్ కార్డ్స్ అనమాట. T0605 2050 కూడా మీకు బేసిక్ గ్రాఫిక్ కార్డ్స్ కేటగిరీ అనుకోవచ్చు. 1650 సూపర్, 1660 సూపర్, ఈ గ్రాఫిక్ కార్డ్స్ అన్ని మీకు నార్మల్ బేసిక్ గ్రాఫిక్ కార్డ్స్లోకి వస్తుంది. అంటే నాది కూడా బేసిక్ గ్రాఫిక్స్. ఇది కాకుండా 1050, 1030 కూడా గ్రాఫిక్ కార్డ్స్ ఉన్నాయి. అది ఇంకా లో ప్రొఫైల్ గ్రాఫిక్ కార్డ్స్. ఇప్పుడు మనం ఈ GTX 16 సిరీస్లోకి వెళ్దాం. 16 అంటే 1660 సూపర్, 1650 ఈ గ్రాఫిక్ కార్డ్స్ అన్నీ వస్తాయి. యాక్చువల్ లో అండ్ గ్రాఫిక్ కార్డ్స్లో డేటా కూడా కరెక్ట్గా అఫీషియల్ సైట్లో పెట్టరు. మీరు ఇదే చూడండి, మీరు ఎగ్జాంపుల్ ప్రొడక్ట్స్లోకి వెళ్ళి నేను ఇప్పుడు ఇప్పుడు 16 చూపిస్తే మీకు గ్రాఫిక్ కార్డ్స్ ఏం చూపట్లేదు, బట్ మీరు ఇక్కడికి వెళ్ళండి 40 సిరీస్లోకి వెళ్ళి చూడండి, మీకు చూడండి కరెక్ట్గా చార్ట్ కూడా ఇచ్చేసాడు వాడు, పర్ఫార్మెన్స్ చార్ట్ కూడా ఇచ్చాడు. అంటే వీళ్ళు అఫీషియల్గా ఏంటంటే కొంచెం ఎక్కువ రేట్, ఎక్కువ బడ్జెట్, ఎక్కువ ఇది ఉండే గ్రాఫిక్ కార్డ్స్ మీద ఎక్కువ డీటెయిల్స్ నెట్లో ప్రొవైడ్ చేస్తారు తప్ప వాళ్ళకంతా. ఇది చూడండి 1690 పర్ఫార్మెన్స్ చూడండి, ఇది 40 సిరీస్ గ్రాఫిక్ కార్డ్స్. ఈ మనకి ఏవిఐ ఎన్కోడింగ్ డీకోడింగ్ సపోర్ట్ కావాలంటే మనకి నేను వెబ్సైట్లో చూసా 40 సిరీస్ ఉండే గ్రాఫిక్ కార్డ్స్కే ఎన్కోడింగ్ డీకోడింగ్ సపోర్ట్ ఉంది. మిగతా 30 సిరీస్ కానీ 2016 ఈ 3 సిరీసెస్కి మీకు ఓన్లీ డీకోడింగ్ సపోర్ట్ ఉంది కానీ ఎన్కోడింగ్ సపోర్ట్ లేదనమాట. సో మీకు ఇప్పుడు Nvidia ప్రెసెంట్, ఇప్పుడు ఫ్యూచర్లో ఇంకా రెండు తక్కువ బేసిక్ గ్రాఫిక్ కార్డ్స్లో కూడా ఏవిఐ ఎన్కోడింగ్ డీకోడింగ్ సపోర్ట్ రావచ్చేమో, కానీ ప్రెసెంట్ ఈ వీడియో నేను చేసేటప్పటికి మీకు 40 సిరీస్ గ్రాఫిక్ కార్డ్స్ మీదే ఎన్కోడింగ్ డీకోడింగ్ ఉంది ఏవిఐది. మీకు 3050, 3080, 2060, 2050 ఈ గ్రాఫిక్ కార్డ్స్లో మీకు డీకోడింగ్ సపోర్ట్ ఉంది, ఏవిఐ డీకోడింగ్ సపోర్ట్ ఉంది కానీ ఎన్కోడింగ్ సపోర్ట్ లేదనమాట. సో అంటే ఏంటంటే మీనింగ్ ఏంటంటే మీరు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు అది చేయలేరు, ఎక్స్పోర్ట్ చేయడం కుదరదు, కానీ ప్లే చేయడం ఈజీగా చేసుకోవచ్చు. ప్లే చేయడం ప్లే చేస్తుంది అనమాట. ఎన్కోడింగ్ డీకోడింగ్ అంటే ఎక్స్పోర్ట్ చేయడం అన్నది ఏవిఐ ఫార్మాట్లో అవ్వదు, కానీ ఏవిఐ ఫార్మాట్ ఉన్న ఫైల్ హ్యాపీగా ప్లే చేయొచ్చు, ఎడిటింగ్ చేయొచ్చు అనమాట. ఇదనమాట. ఇది 40 సిరీస్లోనే మనకి ఎన్కోడింగ్ డీకోడింగ్ ఉంది గ్రాఫిక్ కార్డ్స్లోనే. మళ్ళీ మనకి AMD సైట్కి వస్తే AMDలో కూడా మనకి 700 సిరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇది 6900, 6800, 6700 ఉంది కదా. ఈ గ్రాఫిక్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో దీనికి ఓన్లీ డీకోడింగ్ సపోర్ట్ ఉంది కానీ ఎన్కోడింగ్ సపోర్ట్ లేదు. బట్ 7000 సిరీస్ వస్తుంది. 7000 సిరీస్లో మీకు ఎన్కోడింగ్ డీకోడింగ్ రెండు సపోర్ట్ ఉంది. ఇది AMD గ్రాఫిక్ కార్డ్స్ తలక అఫీషియల్ సైట్. మీకు AMDలో మేజర్గా మూడే 3 కంపెనీస్ కనిపిస్తాయి గ్రాఫిక్ కార్డ్స్ తయారు చేస్తే. అంటే తయారు చేసేది డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగే, బట్ మేజర్గా ఫాదర్ కంపెనీస్ 3 కనిపిస్తాయి. ఒకటి Nvidia, రెండోది AMD, మూడోది ఇంటెల్. ఈ మూడు కంపెనీలు మేజర్గా మన గ్రాఫిక్ కార్డ్స్ తయారు చేస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఏమో డిఫరెంట్ కంపెనీస్కి ఇచ్చేస్తుంది అనమాట. జిగాబైట్ కానీ, యాస్రాక్ కానీ, ప్రిడేటర్ కానీ. సో మ్యానుఫ్యాక్చర్ అదే చేస్తారు, బట్ ఈ లోపల బాడీ ఏదైతే కంప్లీట్ టెక్నాలజీ బాడీ మొత్తం మీకు వీళ్ళే అనమాట. AMD కానీ, ఇంటెల్ కానీ, Nvidia కానీ, ఈ మూడే ఫాదర్ కంపెనీస్ అనమాట. సో అందుకనే నేను ఈ Nvidia సైట్లోకి, AMD సైట్లోకి మీకు ఇప్పుడు తెచ్చాను అనమాట. సో మీకు GTXలో మీకు 40 సిరీస్లోనే మీకు 40 గ్రాఫిక్ కార్డ్ సిరీస్లోనే మీకు ఎన్కోడింగ్ డీకోడింగ్ సపోర్ట్ ఉంటుంది. 3090 ఈ 330 సిరీస్ కానీ, 20 సిరీస్ కానీ, 16 సిరీస్లో కానీ మీకు డీకోడింగే ఉంటుంది. ఏవిఐ డీకోడింగ్ ఉంటుంది కానీ ఎన్కోడింగ్ ఉండదు. బట్ ఈ డీకోడింగ్ ఎన్కోడింగ్ లేకపోతే గ్రాఫిక్ కార్డ్ తీసుకోవడం అవసరం అంటే లేదు. మీకు ఫ్యూచర్లో కూడా ఈ సపోర్ట్ అనేది వచ్చేస్తుంది ఆల్మోస్ట్ అన్ని గ్రాఫిక్ కార్డ్స్లోకి. బట్ ప్రెసెంట్ అయితే లేదనమాట, ఓన్లీ డీకోడింగే ఉంది కానీ ఎన్కోడింగ్ లేదు. ఇవన్నీ ఈ 330, 20, 16 సిరీస్లో ఈ హై ఎండ్లోని ఫెసిలిటీ ఉంది, బట్ ఫ్యూచర్లో అప్డేట్ అయిపోవచ్చు మూవీ నాకు తెలిసి. ఈ AMDలోకి వస్తే ఇప్పుడు ఈ గ్రాఫిక్ కార్డ్స్ ఉన్నాయి కదా 69, ఈ గ్రాఫిక్ కార్డ్స్ లేట్లోనే మీకు ఏవిఐ డీకోడింగ్ సపోర్ట్ ఉంది కానీ ఎన్కోడింగ్ సపోర్ట్ లేదు. బట్ RX 7000 సిరీస్ పైన దానికన్నా అబోవ్ ఉన్న గ్రాఫిక్ కార్డ్స్ అన్నింటిలోనే ఎన్కోడింగ్ డీకోడింగ్ ఫెసిలిటీ ఉంది. AMD వరకు వస్తే అది ఇంటెల్కి వచ్చామనుకోండి, ఇంటెల్లో అయితే మీకు కంప్లీట్గా ఆల్మోస్ట్ అన్ని కార్డ్స్లోని ఎన్కోడింగ్ డీకోడింగ్ సపోర్ట్ ఉంది. ఎందుకంటే మీకు ఇక్కడ చూపెట్టాను కదా, ఈ ఏవిఐకి సంబంధించి ఇది వన్ ఆఫ్ ద పార్ట్నర్ కాబట్టి మీకు ఇంటెల్లోని బేగా ఇంప్లిమెంట్ అయిపోయింది ఇది ఇంటెల్లోని.
ఏవిఐ ఎన్కోడింగ్ డీకోడింగ్. బట్ ఫ్యూచర్లో కూడా ఈ గ్రాఫిక్ కార్డ్స్లో కూడా మీకు వచ్చేస్తుంది అనమాట నా ఫెసిలిటీ. సో ఇదనమాట. ఈ వీడియో లెంత్ అవుతుంది యాక్చువల్గా, కొంచెం ఓపిక మీద చూస్తే మీకు కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఏవిఐ ఎన్కోడింగ్ ఉంటేనే లేకపోతే తీసుకోవద్దా అని అంటే అవసరం లేదు. మీరు ఇప్పుడు ఏ గ్రాఫిక్ కార్డ్ అయినా తీసుకోండి, ఫ్యూచర్లో మీకు అన్ని గ్రాఫిక్ కార్డ్స్లోకి ఈ ఫ్యూచర్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు మనం వాడే ఈ H.264 ఏదైతే ఉందో మనం ఈ H.264 కూడా ఇంతకుముందు కంప్లీట్గా రిలీజ్ అవుతప్పుడు మనకి ఇది పెద్ద కొన్నిట్లో ఉండేది, అంతకుముందు లేదు, తర్వాత అన్నిట్లో ఇంప్లిమెంట్ అయింది. సో ఇప్పుడు ఏవిఐ కూడా అంతే. ఈ గ్రాఫిక్ కార్డ్స్లో ప్రెజెంట్ లేదు, కానీ ఫ్యూచర్లో ఆల్మోస్ట్ అన్ని గ్రాఫిక్ కార్డ్స్లోకి మీకు ఇంప్లిమెంట్ చేసేస్తారు. ప్రెజెంట్ నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు మాత్రం ఇదే డాటా అనమాట. సో ఇప్పుడు మనం ఏ గ్రాఫిక్ కార్డ్ మీద వెళ్తే బెటర్ అంటే, నేను ఎక్కువ రీసెర్చ్ చేయలేదు గ్రాఫిక్ కార్డ్స్ మీద, ఇంకా చాలా టైం టేకింగ్ థింగ్ ఇది. బట్ బేసిక్గా నాకు కొన్ని కనిపించినవి పెడుతున్నాను మీకు ఇక్కడ బడ్జెట్లోనే. ఇవన్నీ ఇప్పుడు మీకు చూడండి, ఇంటెల్ గ్రాఫిక్ కార్డ్స్. ఇంటెల్ గ్రాఫిక్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఇంటెల్ గ్రాఫిక్ కార్డ్స్ ఏవైతే నేను ఇక్కడ పెట్టానో, ఈ ఇంటెల్ నేను డిస్క్రిప్షన్లో పెడతా ఈ డాటా అనేది. ఇంటెల్ గ్రాఫిక్ కార్డ్స్లో మీకు అన్ని గ్రాఫిక్ కార్డ్స్లోనే ఎన్కోడింగ్ డీకోడింగ్ సపోర్ట్ చేస్తుంది. ఏ బడ్జెట్ చూసుకున్నా అది 13,000, నేను కొన్న 13,000 గ్రాఫిక్ కార్డ్ అయినా, ఇంకో గ్రాఫిక్ కార్డ్ చూడండి A750 గ్రాఫిక్ కార్డ్ 21,000 పడుతుంది. ఇది ఎండి కంప్యూటర్స్లో ఉంది. ఇది ఇంటెల్కి సంబంధించిన A770 ఈ గ్రాఫిక్ కార్డు ఉంది, 40,000 ఈ గ్రాఫిక్ కార్డు. ఈ ఇంటెల్కి సంబంధించిన అన్ని గ్రాఫిక్ కార్డులో మీకు ఎన్కోడింగ్ డీకోడింగ్ ఫెసిలిటీ ఉంటుంది. బట్ ఇక్కడ AMD Nvidia ఏదైతే ఉందో దీనిలో మాత్రం ఎన్కోడింగ్ డీకోడింగ్ సపోర్ట్ అనేది ఈ గ్రాఫిక్ కార్డు ఉంది చూడు, 40 ఇన్నో 3D RTX 4060, దీనికి ఎన్కోడింగ్ డీకోడింగ్ ఉంది. ఈ పైన ఈ రెండు గ్రాఫిక్ కార్డులకి ఓన్లీ డీకోడింగ్ ఉంది తప్ప ఎన్కోడింగ్ ఫెసిలిటీ లేదు. AMDలో అయితే దేనికి డీకోడింగ్ ఉంది కానీ ఎన్కోడింగ్ లేదు. బట్ ఎన్కోడింగ్ లేదని తీసుకోకూడదు అంటే తీసేసుకోండి, ఏదైనా పర్లేదు, మీకు తీసుకోండి. మీకు ఇది గ్రాఫిక్ కార్డ్స్లో ఇంప్లిమెంట్ చేస్తారు, మీకు కొనేసి మీరే లాస్ అయిపోరు. ఫ్యూచర్లో ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయలేదేమో కానీ ఫ్యూచర్లో మీకు ఈ బేసిక్ గ్రాఫిక్ కార్డ్స్లో కూడా మీకు ఎన్కోడింగ్ డీకోడింగ్ అనే స్ట్రక్చర్ వచ్చేస్తుంది అనమాట. సో మీరు ఏ కార్డ్ తీసుకున్నా పెద్ద ఫరక్ పడదు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఈ కార్డ్స్లో మీకు ఎన్కోడింగ్ డీకోడింగ్ ఫెసిలిటీ అనమాట. ఈ కార్డ్స్లో ఇంటెల్ ఏ కార్డ్ తీసుకున్నా మీకు డీకోడింగ్ ఎన్కోడింగ్ ఫెసిలిటీ ఉంది. ఇంటెల్లో ఈ 40 సిరీస్ గ్రాఫిక్ కార్డుల మీద అంటే 4060 కానీ 50 కానీ 70 కానీ 90 కానీ ఏ కార్డ్ తీసుకున్నా మీకు ఎన్కోడింగ్ డీకోడింగ్ ఫెసిలిటీ ఉంది. ఈ రెండు కార్డ్స్ ఉన్నాయి కూడా, 16 సిరీస్ కానీ ఈ 30 సిరీస్ కానీ గ్రాఫిక్ కార్డ్స్ మీకు లేదనమాట ఎన్కోడింగ్ డీకోడింగ్, ఓన్లీ డీకోడింగ్ ఉంది. సో ఇదనమాట మీకు డాటా. ఈ ప్రోడక్ట్ లింక్ అనేది పెడతాను. నాకు కొంచెం ఇది బేసిక్గా ఈ కార్డ్స్ ఇప్పుడు ఈ 3 కంపెనీస్ సంబంధించి ఈ కార్డులు కొంచెం బెటర్గా కనిపించాయి, అన్ని 60,000 లోపల గ్రాఫిక్ కార్డ్స్. సో మీరు ఒక 70,000 తర్వాత ఇంకా బడ్జెట్ పెడుతున్నారంటే గ్రాఫిక్ కార్డ్ ఇంకా అందులో ఏది మిస్ అవ్వదు, ఆల్మోస్ట్ అన్నీ వచ్చేస్తుంది మీకు. మీరు గ్రాఫిక్ కార్డ్ కొనేటప్పుడు ఇంకొకటి చూసుకోవాలి, ఈ ఎన్కోడింగ్ డీకోడింగ్ అనే కాదు, దాని ఫ్రీక్వెన్సీ చూసుకోవాలి. బేసిక్గా ఫ్రీక్వెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్. గ్రాఫిక్ కార్డ్ పెర్ఫార్మెన్స్ అనేది ఎన్కోడింగ్ డీకోడింగ్కి అసలు సంబంధమే ఉండదు. సంబంధం ఎప్పుడు ఉంటుందంటే మనకి ఈ గ్రాఫిక్ కార్డ్ ఏదైతే ఉందో మనకి గ్రాఫిక్ కార్డ్ పెర్ఫార్మెన్స్ అనేది క్లాక్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సపోజ్ AMD గ్రాఫిక్ కార్డ్స్కి వెళ్ళాం మనం, ఇదిగో ఈ 700 సిరీస్కే ఎన్కోడింగ్ డీకోడింగ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఇది 700 సిరీస్ గ్రాఫిక్ కార్డ్. సో దీనికి మీకు ఇప్పుడు ఇందాక ఈ సైడ్లో చూపెట్టినట్టు ఇగో 600 సిరీస్, దీనికి ఏంది మీకు డీకోడింగ్ సపోర్ట్ ఉంది, ఎన్కోడింగ్ లేదు కదా. బట్ AMD 700 సిరీస్ ఏదైతే ఉందో 700 సిరీస్ గ్రాఫిక్ కార్డులో ఎన్కోడింగ్ డీకోడింగ్ ఫెసిలిటీ రెండు ఉన్నాయన్నమాట. ఇది అఫీషియల్ సైట్ AMD ఇది. సో మీకు ఒక అమెజాన్లో తీసుకొని వెళ్తా, అమెజాన్లోని ఏదో సంథింగ్ గ్రాఫిక్ కార్డు, మీకు వీడియో లెంత్ పెరుగుతుందన్నా కానీ మీకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పి నేను చేస్తాను. లేకపోతే ఇంత వీడియో లెంత్ చూస్తారా చూడండి, నాకు డౌటే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రాఫిక్ కార్డ్ ఓపెన్ చేస్తా, ఈ MD వద్దు, అమెజాన్ ఏదైనా ఓపెన్ చేద్దాం సైట్లోనే. అమెజాన్ సైట్లో అయితే కొంచెం డీటెయిలింగ్గా ఉంటుంది. ఇది ర్యాండమ్గా ఇదో గ్రాఫిక్ కార్డ్ డీటెయిల్స్ ఓపెన్ చేసి అమెజాన్లోనే చూడండి. ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ కొన్నప్పుడు కొన్ని పారామీటర్స్ ఫాలో అవ్వండి మేజర్గా. ఇది ఏంటి, ఈ గ్రాఫిక్ కార్డ్ ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం చూపిస్తున్నాయి. ఈ గ్రాఫిక్ కార్డ్ Asus Dual AMD 6750 అంటే 700 సిరీస్ కాదు కాబట్టి దీనికి AV1 డీకోడింగ్ ఉంది తప్ప ఎన్కోడింగ్ లేదు. అది పక్కన పెడితే మీకు 16 GB గ్రాఫిక్ కార్డు. మీరు గ్రాఫిక్ కార్డ్ కొన్నప్పుడు ఏ పారామీటర్స్ చూసుకోవాలంటే అది క్లాక్ స్పీడ్ ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. ఇదిగో రెజల్యూషన్ ఆల్మోస్ట్ అన్నిటికీ 8K రెజల్యూషన్ ఉంటుంది. బట్ ఇక మెమరీ క్లాక్ స్పీడ్ ఉంటుందా, ఈ మెమరీ క్లాక్ స్పీడ్ అనేది ఇది ఉంది చూసారా, ఇది చాలా హై అన్నారు. ఇది మీకు AMD గ్రాఫిక్ కార్డ్స్లో మీకు గేమింగ్ కోసం పర్ఫెక్ట్గా ఉంటాయి AMD గ్రాఫిక్ కార్డ్స్లో, ఎందుకంటే ఫ్రీక్వెన్సీ చాలా వీళ్ళ క్లాక్ స్పీడ్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట గ్రాఫిక్ కార్డ్. ఈ క్లాక్ స్పీడ్ ఎక్కువ ఉండడం వల్ల మీకు పర్ఫార్మెన్స్ అనేది గేమింగ్ సైడ్, ఎస్పెషల్లీ గేమింగ్ సైడ్ పర్ఫార్మెన్స్ అవుట్ స్టాండింగ్ ఉంటుంది అనమాట.
ఇంకా ఏఎండి గ్రాఫిక్ కార్డ్స్ గేమింగ్ కోసం బాగుంటుంది, కొంచెం బడ్జెట్ ఎక్కువ ఇస్తే. మీకు ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్స్ అంటది కొంచెం పెర్ఫార్మెన్స్ స్టెబిలిటీగా ఉంటుంది. ఎడిటర్స్కి గట్టా నేను ఏఎండి కన్నా ఎన్విడియా ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, ఎన్విడియా కానీ ఇంటెల్ కానీ ప్రిఫర్ చేస్తాను. ఎవరైతే గేమర్స్ ఉంటారో వాళ్ళు బ్లైండ్గా ఏఎండి గ్రాఫిక్ కార్డ్స్కి వెళ్ళిపోండి, ఎందుకంటే ఏఎండి అనేది గేమర్స్ కోసమే, అంటే నేను పర్సనల్గా అలా ఫీల్ అవుతాను అనమాట. గేమర్స్ కోసం బాగుంటుంది అనిపిస్తున్నాను, ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ సూపర్ ఉంటుంది. మీకు క్లాక్ స్పీడ్ గట్టా నీట్గా ఉండేది. క్లాక్ స్పీడ్ చూడండి, ఈ గ్రాఫిక్ కార్డ్ ప్రైస్ అంతా ఇది 59,000 సంథింగ్. ఇది ఎంత ఉంది, క్లాక్ స్పీడ్ 2000 ఉంది. ఇది పెర్ఫార్మెన్స్ గ్రాఫిక్ కార్డ్స్ అనమాట, ఏఎండికి సంబంధించినవి. మీకు మీకు పెడతాను కదా, ఈ లింక్స్ ఉన్నాయి కదా, నేను పెడతాను. ఇవి కాకుండా మీరు కూడా కొంచెం రీసెర్చ్ చేయండి. మీ గేమింగ్కి మీరు యాక్చువల్ మీ పర్పస్ తెలుసుకోండి ఫస్ట్. మీరు గేమింగ్ ఎక్కువ చేస్తారా, రేటింగ్ ఎక్కువ చేస్తారా, ఈ రెండు ఆధారంగానే మీరు తీసుకోండి. ఎడిటర్గా సపోజ్ ఎడిటర్ అనుకున్నారు, మీకు 40,000 బడ్జెట్ ఉందనుకోండి, ఈ గ్రాఫిక్ కార్డ్ ఇది ఉంది కదా, ఇది ఇంటెల్ ఆర్క్ 7700, ఇది ఎక్సలెంట్ కార్డ్. ఇది ఎడిటర్స్ కోసం చాలా బాగుంటుంది కార్డు. మీకు అమెజాన్లో ఓపెన్ చేద్దాం. ఇది 7700 ఈ గ్రాఫిక్ కార్డు చాలా బాగుంటుంది మీకు ఎడిటింగ్కి. ఇది బడ్జెట్ గ్రాఫిక్ కార్డ్, బడ్జెట్లో నేను 40,000 అంటే ఎడిటర్స్ పెద్ద విషయం కాదు. ఈ గ్రాఫిక్ కార్డ్ చాలా బాగుంటుంది, మీకు తీసుకోండి మీరు. ఈ ఎడిటర్స్కి అయితే ఈ గ్రాఫిక్ కార్డ్ చాలా నేను ప్రిఫర్ చేస్తున్నాను. ఇది కాకుండా మీకు ఇంకేదైనా వేరేది వెళ్దాం అనుకుంటే 3060 కానీ 406007 కానీ ఇప్పుడు అన్ని ఈ సైట్లోకి వస్తే మీకు చూడండి ఈ గ్రాఫిక్ కార్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎడిటింగ్ బాగుంటాయి ఆల్మోస్ట్ మీకు ఈ గ్రాఫిక్ కార్డ్స్ అన్ని. ఓకే, కోడెక్ విషయం పక్కన పెడితే కానీ ఇవన్నీ ఈ గ్రాఫిక్ కార్డ్స్ అన్ని మీకు ఎడిటింగ్ బాగుంటాయి. ఏదైనా తీసుకొని పెద్ద చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి తప్ప పెద్ద మేజర్ చేంజ్ ఏమి ఉండదు. సో ఇదన్నమాట ఈ వీడియోలోనే. ఇంకేం ఏఎండి కూడా ఈ గ్రాఫిక్ కార్డ్స్ అన్ని మీకు 6600 కానీ 6700 కానీ ఏదైనా తీసుకోండి, బాగా ఉంటాయి అన్ని. కాకపోతే మీకు కొంచెం ఐడియా పెట్టుకోండి, ఈ 60 ఇప్పుడు మీకు చూడండి 6800 6700 కన్నా ఈ ఎక్స్టీ యాడ్ అవుతుంది చూసారా, ఈ ఎక్స్టీ యాడ్ అయితే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. బట్ ఎక్స్టీ యాడ్ అయిన అంటే సపోజ్ 6800 కాకుండా 6800 ఎక్స్టీ మోడల్ ఉంటుంది, దానికి వెళ్ళిపోండి. ఎక్స్టీ అనేది కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది నార్మల్ కన్నా, కానీ పర్ఫార్మెన్స్ కూడా అంతే చేంజ్ ఉంటుంది అనమాట గేమింగ్ సైడ్ వెళ్తేప్పటికి. సో ఇది ఓవరాల్ నాలెడ్జ్ అనమాట. మీరు కొన్ని గ్రాఫిక్ కార్డ్స్ లింక్స్ అయితే నేను వదిలేస్తాను, బట్ ఇదేనే కాదు మీకు నేను కొంచెం తక్కువ టైమే యూస్ చేసేది. సో దీనికన్నా మంచి గ్రాఫిక్ కార్డ్స్ మీకు ఉంటాయేమో. ఇది గుడ్ గ్రాఫిక్ కార్డ్స్ ఆ ప్రైస్ రేంజ్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంటెల్ ఇదిగో 1660 సూపర్, ఇది చాలా బాగా నచ్చింది నాకు. ఈ కార్డ్ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది కానీ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది, ఇది కొంచెం బాగుంటుంది అనమాట. లేదా అది వద్దనుకుంటే మీకు కొంచెం బడ్జెట్ 34,000 దగ్గర 35,000 లోపల ఉంది, 40,000 ఉందనుకోండి, 40,000కి మీకు ఇది బెస్ట్ పిక్ అవుతుంది. ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్ తీసుకోవాలనుకుంటే మీకు ఇది బాగుంటుంది. లేదంటే ఇది తీసుకోండి, ఎన్విడియా ఇంటెల్ 77, ఈ రెండు బాగుంటాయి మీకు 40,000లో బడ్జెట్ అయితే. ఈ రెండు గ్రాఫిక్ కార్డ్స్ నేను ఆ బడ్జెట్లో నీకు ఏఎండి పెద్ద, ఇది గేమర్ అయితే మీరు ఏఎండి తీసుకోండి. ఎడిటర్స్ అయితే మీకు ఈ గ్రాఫిక్ కార్డ్ చాలా బాగుంటుంది, లేదంటే ఈ గ్రాఫిక్ కార్డ్ చాలా బాగుంటుంది అనమాట, ఇంటెల్ 770. లేదనుకుంటే ఎన్విడియాది RTX 3060 వెంటస్, ఇది చాలా బాగుంది అనమాట. సో ఇది ఓవరాల్ ఐడియా అనమాట మనకి. ఈ ఏవిఐ ఎన్కోడింగ్ గురించి బేసిక్గా చెప్దామని చెప్పి మళ్ళీ దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం. మళ్ళీ గ్రాఫిక్ కార్డ్స్ మీద కొంచెం లిటిల్ నాలెడ్జ్ ఇద్దామని చెప్పి. ఇది చాలా లెంత్ అవుతుంది ఈ వీడియో, బట్ మీకు గ్రాఫిక్ కార్డ్ మీద అయితే కొంచెం పిక్చర్ క్లియర్ చేస్తారు, అది మాత్రం డ్యామ్ షూర్గా చెప్పగలను నేను. గ్రాఫిక్ కార్డ్ మీద మంచి నాలెడ్జ్ ఇస్తుంది. గ్రాఫిక్ కార్డు సిపియూకి లైఫ్ అనమాట. మన కంప్యూటర్లో మనకి సిపియూ పని ఏంటి, మీరు ఇచ్చే టాస్క్ చేయడం, అంతేకాని మళ్ళీ అది మానిటర్ తెచ్చి చూపెట్టేది గ్రాఫిక్ కార్డే అనమాట. సిపియూ పని ఏంటి, మీరు ఇచ్చే టాస్క్ చేస్తారు తప్ప ఆ డీటెయిల్స్ని మళ్ళీ డిస్ప్లేలో చూపెట్టాలంటే మీకు గ్రాఫిక్ కార్డే కావాలి కదా. సో జీపీయూ అందుకనమాట. సిపియూ కంప్యూటర్ అన్నది వితౌట్ జీపీయూతో తయారు చేయాలన్నమాట. ఏ కంప్యూటర్లోనైనా మీకు సిపియూతో పాటు జీపీయూ ఉండాలి, ఎందుకంటే మీకు ఆ విజువల్స్ని మా ప్రొసెసర్ నుంచి విజువల్స్ని డిస్ప్లేలోకి తెచ్చేది గ్రాఫిక్ కార్డే అనమాట. సిపియూ తేదు. సిపియూ పని ఏంటి, మీరు చెప్పే టాస్క్ చేయడం తప్ప విజువల్స్ని చూపెట్టడం సిపియూ పని కాదనమాట. ఆ పని చేసేది జీపీయూ అనమాట, అంటే గ్రాఫిక్స్ అనమాట, గ్రాఫిక్ కార్డ్ అనమాట. ఇది గ్రాఫిక్ కార్డ్ రూపంలో ఉన్నదా లేకపోతే ఇన్బిల్ట్ ప్రొసెసర్లోనే మీకు ఇన్బిల్ట్గా వస్తుంది గ్రాఫిక్ కార్డ్స్, ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అనేది అది ప్రొసెసర్ మీద ఆధారపడి ఉంటుంది. బట్ గ్రాఫిక్ కార్డ్ పని ఏంటి,
మీరు చేసే వీడియో స్ట్రీమింగ్, వీడియో గేమ్ ఆడుతున్నా, ఏం ఆడుతున్నా కానీ, మీరు ఒక వీడియో కాల్ మాట్లాడినా కానీ, ఒక గేమ్ ఆడుతున్నా కానీ, ఒక ఎడిటింగ్ చేసినా కూడా, ఈ టాస్క్ చేసేదంతా కంప్యూటర్లో ఉండే CPU. బట్ అది ఆ విజువల్ని మీకు డిస్ప్లేలో చూపెట్టడానికి మీకు హార్డ్వేర్ ఏదైనా కావాలంటే ఆ హార్డ్వేర్ గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో అందుకనే కంప్యూటర్లో గ్రాఫిక్ కార్డ్ వాడతారు తప్ప CPU లేకుండా GPU లేదు, GPU లేకుండా CPU లేదు. ఈ రెండు హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ అనమాట, ఇండియన్ మ్యారేజ్. సో అదనమాట ఈ ఓవరాల్గా గ్రాఫిక్ కార్డ్కి సంబంధించి ఆల్మోస్ట్ నాలెడ్జ్ ఇచ్చానని నేనైతే అనుకుంటున్నా. ఈ కొడెక్స్ అన్న మీరు ఎడిటర్ సైడ్ అయితే ఎక్కువ ఆలోచించండి తప్ప ఈ కొడెక్స్ గురించి పట్టించుకోండి. కానీ మీకు పెర్ఫార్మెన్స్ కావాలి, గేమర్స్ అనుకోండి, ఈ కొడెక్స్ గురించి పెద్దగా పట్టించుకోవద్దండి. ఎంత చెప్పినా కూడా మీరు పెద్ద పట్టించుకోవద్దండి. మీరు క్లాక్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే ఆ గ్రాఫిక్ కార్డ్కి వెళ్ళిపోండి, ఏదైతే ఎక్కువ క్లాక్ స్పీడ్ ఉంటుందో అలాంటి గ్రాఫిక్ కార్డ్కి వెళ్ళిపోండి. అంతేకాని ఈ కొడెక్స్ గురించి ఎక్కువ చెప్పానని చెప్పి దీని గురించి మీరు ఎడిటింగ్ సైడ్ ఉంటేనే మీరు దీని గురించి ఆలోచించండి ఎక్కువ, లేదంటే మీకు పెద్ద ఫరక్ పడదు అనమాట. అది ఏం గ్రాఫిక్ కార్డ్ అయినా మీకు ఇగో క్లాక్ స్పీడ్ అంది, గ్రాఫిక్ కార్డ్ కొంటే క్లాక్ స్పీడ్ మీకు మెన్షన్ చేస్తారు. ఇగో ఇది ఉంది కదా, ఇది GPU క్లాక్ స్పీడ్, ఇది మేబీ 16,000 ఉండదు, తప్పు అన్నట్టు 1600 ఉంటుంది. కిందకు వచ్చి ఇక్కడ చూద్దాం. దీని క్లాక్ స్పీడ్ ఈ AMD గ్రాఫిక్ కార్డ్ సంథింగ్ అది 5000XT అనమాట. ఏదైనా గ్రాఫిక్ కార్డ్ తీసుకోండి, మీ క్లాక్ స్పీడ్ చూసుకోండి, మంచి గ్రాఫిక్ కార్డ్ తీసుకోండి. ఎడిటర్స్ అయితేనే మీరు కోడెక్స్ గురించి చూసుకోండి, AVI ఎన్కోడింగ్ డీకోడింగ్ ఫెసిలిటీ ఉండే గ్రాఫిక్ కార్డ్ పాసిబుల్ ఉంటే తీసుకోవడానికి ట్రై చేయండి. లేదా ఇంటెల్లో హై ఎండ్ ఏదైనా తీసుకుని పర్లేదు, హై ఎండ్లోని. ఓకే, ఇదనమాట ఓవరాల్ ఐడియా ఆఫ్ ది గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, మీకు ఆల్మోస్ట్ గ్రాఫిక్ కార్డ్కి సంబంధించిన నాలెడ్జ్ అయితే వచ్చింది అనుకుంటున్నా. సో అంతే, ఈ యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ అనేది మీకు నాకు తెలిసి ఏ వీడియోస్లోనే గ్రాఫిక్ కార్డ్ గురించి అన్బాక్సింగ్లు ఉంటాయి కానీ ఇంత డీప్గా వెళ్ళి ఒక గ్రాఫిక్ కార్డ్ గురించి చెప్పేది ఉండదు నాకు తెలియదు. నేనైతే అనుకుంటున్నా, నేను చాలా అన్బాక్సింగ్స్ చూస్తాను కదా గ్రాఫిక్ కార్డ్స్, ఇంత డీప్గా ఈ కోడెక్స్ గురించి గట్టా చెప్పేది ఏం నాకు తెలిసి ఎక్కడ కనిపించలేదు. లైట్గా చెప్తారేమో కానీ ఇంత డీప్గా వెళ్ళి చెప్పుకుంటారు. సో అందుకని చెప్పి నేను ఇది కంప్లీట్గా మీకు GPU నేను కొన్నాను కాబట్టి మీకు కంప్లీట్గా నేను యాక్చువల్లీ అన్బాక్సింగ్ వరకే చేద్దాం అనుకున్నా. ఈ వీడియోలోని గ్రాఫిక్ కార్డ్ అన్బాక్స్ చేసి వదిలేద్దాం అనుకున్నా. తర్వాత నాకు అనిపించింది ఇది మీకు అన్బాక్సింగ్ అంటే నేను కాకుండా ఇంకెవరో చాలా మంది చేస్తారు కాబట్టి దీనికి డీప్ అండర్స్టాండింగ్ ఒకటి గ్రాఫిక్ కార్డ్ మీద ఇచ్చేసాను అనుకోండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది, జడ్జ్ చేసుకోగలరు. నాకు ఇప్పుడు నేను ప్రొడక్టివిటీ కోసం కొంటున్నానా లేకపోతే గేమింగ్ కోసం గ్రాఫిక్ కార్డ్ కొంటున్నానా అనేది మీకు ఒక ఐడియా ఉంటే మీరు తర్వాత ఫర్దర్గా మీరు కొనుక్కోవచ్చు అనమాట. సో అలాగనమాట. ఇంకోటి ఏంటంటే మీకు Nvidia గ్రాఫిక్ కార్డ్ కానీ ఇంటెల్ గ్రాఫిక్ కార్డ్స్ గేమింగ్ పనికి రాదా, ఓన్లీ AMD పనికి వస్తుందా అంటే అలాగే ఎప్పుడు కాదు. మొత్తం మూడింటి మీద గ్రాఫిక్ కార్డ్స్లో గేమింగ్ బాగుంటుంది, ఎడిటింగ్ బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ఎడిటింగ్ సైడ్ వస్తే కోడెక్స్ గురించి కొంచెం పట్టించుకోవాలి. గేమింగ్ సైడ్ అయితే మీకు ఇప్పుడు Nvidiaలోకి వచ్చినా కూడా ఇవన్నీ అసలు గేమింగ్ కూడా చాలా బాగుంటాయి గ్రాఫిక్ కార్డ్స్. గేమింగ్ సైడ్ కూడా సుపీరియర్గా ఉంటుంది. ఈ గ్రాఫిక్ కార్డ్స్ గేమింగ్ కోసమైనా ఇంటెల్ కానీ ఇది కానీ గేమింగ్ కోసమే హ్యాపీగా కొనుక్కోండి, పెద్ద తేడా ఉండదు. మీకుండే మీ మదర్ బోర్డ్కి మీ ప్రాసెసర్కి ఏది సింక్ దగ్గరగా ఉంటుందో అలాంటి చూసుకొని కొనుక్కోండి. కొంచెం ఆప్టిమైజేషన్ ఎడ్జ్ మీకు ఉంటుంది కాబట్టి. సో మీ పార్ట్స్ ఏ ఉన్నాయి, మీ మదర్ బోర్డ్ కానీ మీ CPU కానీ ఏంటున్నది చూసుకొని కొనుక్కుంటే బెటర్ అనమాట. అది AMD ఎక్కువ సూటబుల్గా ఉందా, మీది AMD ప్రాసెసర్ అయితే AMD గ్రాఫిక్ కార్డ్ తీసుకోవడానికి చూడండి Nvidia కన్నా. మీది ఒకవేళ ఇంటెల్ మదర్ బోర్డ్ ఇంటెల్ CPU అనుకోండి, Nvidiaకి వెళ్ళొచ్చు, ఇంటెల్ GPUకి వెళ్ళొచ్చు. AMD కూడా సపోర్ట్ అన్నీ చేస్తుంది. సో అదనమాట ఓవరాల్గా ఏ గ్రాఫిక్ కార్డ్ అనేది మీరు డిసైడ్ చేసుకోండి, మీ మదర్ బోర్డుకి కానీ మీ ప్రాసెసర్కి కానీ. జస్ట్ నేను ఒక ఐడియా మాత్రం ఇవ్వగలను, ఎందుకంటే మనకి ఇప్పుడు విండోస్లోకి వస్తేప్పటికి డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి పర్టికులర్గా ఇదే తీసుకోండి అని చెప్పలేను. బట్ రఫ్గా ఒక ఐడియా అయితే ఇచ్చేస్తాను మీకు, ఈ గ్రాఫిక్ కార్డ్స్ కొంచెం బెటర్ ఉన్నాయనేసి. ఇది కాకుండా మేము ఇంకా 60,000 70,000లోకి వెళ్తే ఇంకా బెస్ట్ గ్రాఫిక్ కార్డ్స్ మీకు అన్నీ వచ్చేస్తాయి, ఇంకా అందులో ఏది మిస్ ఉండదు. సో అందుకని చెప్పి ఆ బడ్జెట్లో నేను పెద్దగా చేయట్లేదు. ఈ గ్రాఫిక్ కార్డ్స్ మీద అయితే ఒక లుక్ వేయండి. ఓకే, అంతే అండి. ఈ వీడియోలోని చాలా లెంత్ అయింది, మీరు పాసిబుల్ ఉంటే మొత్తం చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్.